హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి టమోటా ఎగ్ కర్రీ అండి. మసాలాలు ఏం లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే రకం కోడిగుడ్లు కూర తిని బోర్ కొడతా ఉందా? అయితే ఒక్కసారి ఇలా నేను చూపించినట్టుగా ఈ టమోటా ఎగ్ కర్రీ చేసుకొని తిని చూడండి. చపాతీకైనా, రైస్‌కైనా సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా 7 కోడిగుడ్లు ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక పావు కిలో టమోటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం టమోటాలు ఎక్కువ వేసుకోవాలండి. అలానే ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి, అలానే కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకునేసి, ఇప్పుడు ఈ కోడిగుడ్లని మనం ఘాట్లు పెట్టుకునేద్దాము. కోడిగుడ్లు బాగా ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి మసాలా పట్టి. అన్ని గుడ్లకి ఇదే మాదిరిగా ఘాట్లు పెట్టుకునేద్దాము. కోడిగుడ్లనేది మీ ఇష్టమండి. ఎన్నైనా తీసుకోవచ్చు. 5 అయినా, 6 అయినా, 7 అయినా, 10 అయినా గూడా. నేనైతే 7 తీసుకున్నాను. ఇప్పుడు ఇలా అన్నీ పెట్టుకున్నాం గదా! ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునేసి, ఇందులో ఒక 2 స్పూన్లు నూనె వేసుకునేద్దాము. నూనె బాగా కాగిన తర్వాత కోడిగుడ్లు వేసుకునేసి, ఒక చిటికెడు పసుపు, ఒక అర టీ స్పూన్ మిరప్పొడి, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి, కోడిగుడ్లను గెరిట పెట్టకుండా పెనాన్ని ఇలా తిప్పాలి. అప్పుడే మనకి గుడ్లు అతుక్కోకుండా బాగా ఫ్రై అయిపోతాయండి. మొత్తం ఇలానే అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలైతే ఫ్రై అయితాయండి. చూసారు గదా! మనకి కోడిగుడ్లు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిలనన్నిటిని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. కోడిగుడ్లనేది నాన్ స్టిక్ పెనంలో అయితే అతుక్కోకుండా బాగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఇదే పెనంలో మళ్ళీ ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకునేసి, ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఉద్దిపప్పు, ఆవాలు వేసుకునేద్దాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయ, టమోటా అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. పావు కిలో టమోటాలు పడితే ఒక దాంట్లో ఒక 150 గ్రాములు ఉల్లిపాయలు పడతాయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకునేసి, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, కరివేపాకు కూడా వేసుకునేద్దాము. ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకోవాలి. టమోటాలంతా వేసుకునేసి మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, టమోటాలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసుకునేయాలి. సాల్ట్ అనేది కొద్దిగా తక్కువే వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిల్నంతా ఒకసారి ఇట్లా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనియ్యాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాము. టమోటా అనేది సాఫ్ట్‌గా అయితే సరిపోతుందండి. మనకి గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్నామంటే కర్రీ అనేది. ఇప్పుడు ఒకసారి ఇట్లా బాగా అంతా కలిపేసేసి ఇప్పుడు ఇందులో ఒక స్పూను మిరప్పొడి వేసుకునేద్దాము. అలానే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకునేసి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకునేసి, వీటిల్ని మొత్తం ఒకసారి ఇలా కలుపుకునేయాలి. ఈ టమోటాకి ఈ పొడంతా పట్టేలాగా ఇలా కలిపేసి, ఇప్పుడు ఇందులో ఒక 6, 7 చిన్నుల్లిపాయలు ఇలా నలగొట్టి వేసుకోవాలి. ఇలా నలగొట్టి వేసే దానివల్ల స్మెల్ బావుంటుంది. మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా పైన వేస్తే. ఇప్పుడు ఇవి కూడా వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలిపేసేసి, ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ అండి. ఇప్పుడు చూపించే అన్ని కాకుండా ఇందులోంచి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు వేసినాను. మనకి గ్రేవీ అనేది ఇంత నీళ్లయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక అర గ్లాస్ వేసుకోండి. మనకి ఈ గ్రేవీ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనియ్యాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి ఇట్లా మొత్తం కలుపుకునేస్తే మనకి గ్రేవీ కూడా చిక్కబడింది. మంచి టేస్టీగా కూడా ఉంది. చూసారు గదా! ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకునేద్దాము. అప్పుడే కొంచెం ఉప్పు తగ్గించి వేసుకున్నాం గాబట్టి, ఇప్పుడు ఇంకొంచెం వేసుకునేసి, ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఎగ్గులంతా వేసుకున్నాంక, గరిటెతో చిన్నగా తిప్పుకోవాలండి. కోడిగుడ్లనేది మనకు చితికిపోకుండా ఎలా వేసినామో అలానే ఉండాలంటే ఇలా చిన్నగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మేతిని నలిపి వేసుకునేద్దాము. కస్తూరి మేతి వేసిన తర్వాత కూరను కదపకుండా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలానే వదిలేయాలండి. 2 నిమిషాలు మనకి ఉడికిందంటే ఈ ఫ్లేవర్ అనేది కూరకు పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చిన్నగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే టమోటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి చేసుకొని తిని చూడండి. రైస్‌కైనా, చపాతీకైనా సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడైనా ఎగ్ కర్రీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. అంత బావుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఈ టమోటా ఎగ్ కర్రీ మీకు ఎలా అనిపిచ్చిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి.